అందరికీ నమస్కారం అండి. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలందరూ చెప్పిన మాట. దీన్ని ఎంతమంది పాటిస్తున్నారని ఆలోచిస్తే చాలా తక్కువ మందే పాటిస్తున్నారు. ఇవాళ వివిధమైన జబ్బులతోటి ప్రపంచ యావత్తు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతుంది. ముఖ్యంగా క్యాన్సర్ కానీ తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ ముఖ్యంగా పురుషుల కంటే కూడా లేడీస్ చాలా ఎక్కువగా వస్తుంది. ప్రపంచం మొత్తంలో చూసుకుంటే ఇండియాలో ఎక్కువ కేసులు, ఇండియాలో ప్రత్యేకంగా చూసుకుంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా ఎక్కువ కేసులు వస్తున్నాయి. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వచ్చినప్పుడు, ఆ అనుమానం వచ్చినప్పుడు ఎవరో చెప్పుకోలేరు మహిళలు. వాళ్ళ సొంత తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పుకోలేరు, కానీ అత్తగారికి చెప్పాలన్నా మొహం పడతారు, భర్తకి చెప్పాలన్నా మొహం పడతారు. ఏదో నొప్పి వచ్చిందిలే, ఇంకోసారి ఇక్కడ తగ్గకపోతే చూద్దాం, వచ్చే నెలలో చూద్దాం అన్నట్లు పోస్ట్ పోన్ కూడా చేస్తారు. తీరా వెళ్తే అదేదో ఇన్సల్ట్ లాగా ఫీల్ అయిపోయి చెప్పలేరు, బయటికి చెప్పుకోలేరు. ఇలాంటి పరిస్థితుల్లో అది ఆ రోగం ముదిరిపోతుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. నివారణ, రోగం రాకముందే నివారణ చేసుకుంటే మంచిది అంటారు. అందుకని ప్రపంచం వాళ్ళందరూ కూడా దీంట్లో ఒక వ్యాక్సిన్ కనుక్కొని ఈ వ్యాక్సిన్ ఇవ్వటం మూలంగా రాబోయే రోజుల్లో ఈ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా చాలా అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా 9 ఏళ్ల నుంచి 14 ఏళ్ళు వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళకి 2 సార్లు చేసుకుంటే సరిపోతుంది. లేదు 14 ఏళ్ళ పై వాళ్ళైతే 3 సార్లు చేసుకోవచ్చు. ఇది కనుక చేస్తే ఫ్యూచర్లో కూడా ఈ క్యాన్సర్ రాకుండా నివారించడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఇప్పుడు ప్రపంచం అంతా లెక్కేసుకున్నా, మన ఇండియాలో చూసుకున్నా, మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ రాష్ట్రాల్లో చూసుకున్నా కూడా దీని గురించి చాలా పబ్లిసిటీ చేస్తున్నారు, చాలా మందికి తెలియజెప్తున్నారు. అలా తెలియజెప్తున్న వాళ్ళలోనే ముఖ్యంగా ఈ రోజున ఒమేగా హాస్పిటల్స్, మీరు వినే ఉంటారు, మోహన్ వంశీ గారు, ఆయన ఒక వెరీ గుడ్ డాక్టర్. అలాగే జిమ్ సొసైటీ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు కూడా దీని గురించి ప్రచారం ఎక్కువ చేస్తూ సాధ్యమైనంత వరకు ఆ వ్యాధిని నివారించడానికి, అలాగే అందులో చిక్కుకున్న వాళ్ళకి, అందులో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. అందుకని మీకు ఎవ్వరికి ఏ అనుమానం ఉన్నా మీరు వెంటనే టెస్ట్ చేయించుకోండి. మరి దీనిలో మోహన్ వంశీ గారు ఇంకా వారి బృందం అందరూ కూడా ఫ్రీ సర్వీస్ చాలా చోట్ల చేస్తారు. ఎవరికైనా అటాక్ అయిన వాళ్ళకైతే కూడా వాళ్ళకి ఎంత తక్కువలో చేయడానికి అవకాశం ఉందో చూసి సీఎం ఫండ్ నుంచి, రిలీఫ్ ఫండ్ నుంచి, అది ఇంకో దగ్గర నుంచి తీసుకుని సాధ్యమైనంత వరకు కూడా ఫ్రీగా చేయడానికి అవకాశం ఉంది. అలాగే దీనికి సంబంధించి ఈ పరీక్షలన్నీ చేస్తూ ఈ క్యాన్సర్ నివారణ కోసం కృషి చేస్తున్నటువంటి ఒమేగా హాస్పిటల్స్ మోహన్ వంశీ గారు, అలాగే గైనిక్ క్యాన్సర్ సంబంధించి కూడా అనేక మంది అసోసియేషన్స్ అందరూ కూడా చక్కగా పనిచేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ పరీక్షలు చేయించుకొని అవసరమైతే వ్యాక్సిన్ తీసుకొని ఉండాలని, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చివరిగా ఆరోగ్యమే మహాభాగ్యం అనేది మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.